హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూర ఎగ్స్ ఫ్రై చేయబోతున్నాను. అంటే కొంచెం కర్రీ టైప్. దాంట్లోకి ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి కొంచెం పచ్చపక్కగా నూరి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం అంతే. ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకున్నాను, వేడైంది. అందులో ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులో వెల్లుల్లి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇది వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి బాగా దగ్గర పడినివ్వాలి. ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలండి. డైరెక్ట్ ఇందులో ఎగ్స్ వేసేసాం కదా, ఇప్పుడు కదిలియకుండా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతున్నాయి కదా, దీంట్లోని మెల్లిగా ఇలా తీసి ఇలా వేసుకోవాలి. పైన కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకాస్త కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలండి. నేను ఇప్పుడే కలపట్లేదు, తర్వాత కలుపుతాను నేను. అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. అంతే. ఇది రోటీలోకి, రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, రెడీ అయిపోయింది కూర. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే పాలకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రోటీలోకి, రైస్లోకి దేనికైనా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తిమీర వేస్తాను.